ఆంధ్రప్రదేశ్లో ఎక్సైజ్ శాఖలో మద్యం వ్యాపారులు టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చింది. ఇప్పుడు కొత్త బార్ల పాలసీలో భాగంగా టెండర్లో ఆహ్వానించింది. దరఖాస్తుల సమర్పణకు గడువు సమీపిస్తున్న నూతన బార్ విధానానికి స్పందన కనిపించడం లేదు. దీంతోనే ఎక్సైజ్ అధికారులు టెండర్దారుల కోసం ఎదురు చూస్తున్నారు అనేసి తెలుస్తుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 840 బార్లకు టెండర్లు ఆహ్వానిస్తే ఇప్పటి వరకు కేవలం 34 మంది మాత్రమే దరఖాస్తు చేశారు అంట. ఈ నెల 26వ తేదీ టెండర్లకు చివరి తేదీ. ఇక్కడ 2 రకాలుగా ఆరోపణలు వస్తున్నాయి. ఒకటి, కూటమి ప్రభుత్వ నాయకులే ఎవరిని కూడా ఆహ్వానించడం లేదు. లాస్ట్ 2 డేస్లో వీళ్ళకు నచ్చినటువంటి వ్యక్తులకు అన్నీ కట్టబెట్టాలని చెప్పేసి ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మద్యం పాలసీలో కూటమి ప్రభుత్వం కూటమి నాయకులు ఏ విధంగా సంపాదన బీభత్సంగా సంపాదిస్తున్నారో మనం గత కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం. దానికి సంబంధించి ఇలా కొంతమంది అలా మాట్లాడుతున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వ నాయకులే కుట్ర పన్ని టెండర్లో రానివ్వకుండా లాస్ట్ 1 or 2 డేస్లో వీళ్ళ మనుషులందరూ కూడా టెండర్లు వేసుకొని సంపాదించుకునే విధంగా ప్లాన్ కూడా చేస్తున్నారు అనేసి తెలుస్తుంది. అంటే తెలుగుదేశం పార్టీ సిండికేట్కు ఏకపక్షంగా అన్నింటినీ కట్టబెట్టే కుట్ర కూడా చేస్తుంది. ఇతరులు దరఖాస్తులు చేయకుండా అడ్డుకుంటున్నారంట. పోలీసుల బెదిరింపులంట. తెలుగుదేశం పార్టీ రౌడీలు వేధిస్తున్నారంట ఎవరైనా టెండర్లు వేయడానికి ముందుకు వస్తే. అంటే 840 బార్లకు దాదాపు 2000 రిజిస్ట్రేషన్లు, కానీ 7 రోజుల్లో వచ్చింది కేవలం 32 దరఖాస్తులు మాత్రమే. చివరి 2 రోజుల్లో సిండికేట్ సభ్యులే దాఖలు చేసేలా స్కెచ్ కూడా సిద్ధం చేస్తున్నారంట. అదేవిధంగా మరింత లాభాలు, మార్జిన్, రాయితీలు పొందేందుకు ఈ కూటమి నాయకులు పన్నాగం కూడా పన్నారని చెప్పేసి తెలుస్తుంది. వారితో ఇండిని పెట్టించి ప్రభుత్వమే మద్యం కొనుగోలు చేసేలా వ్యూహాలు కూడా చేస్తున్నారంట. ఇదో పెద్ద స్కామ్. 2014 నుంచి 2019 మధ్య దోపిడీకి మించి ఇప్పుడు కొల్లగొట్టేలా కుతంత్రాలు కూడా చేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. అప్పట్లో ప్రివిలేజ్ ఫీజు రద్దుతో ఖజానాకు 5,200 కోట్లు గండిపడింది. అదేవిధంగా ఎంఆర్పి కంటే 20% అధిక ధరతో మరో 20,000 కోట్లు. ఈ కుంభకోణాన్ని ఆధారాలతో సహా నిగ్గు తేల్చినటువంటి ఆనాడు సిఐడి ఆ కేసులో ఇప్పటివరకు మనకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఉన్న సంగతి మనకు అందరికీ తెలిసింది. దానికి మించి పెద్ద స్కామ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేయడానికి కూడా సిద్ధమైపోయినట్టుగా తెలుస్తుంది. లేకపోతే 34 మంది 32 మంది దరఖాస్తులు చేసుకోవడం ఏంది విచిత్రంగా? అక్కడే చాలా స్పష్టంగా అర్థమైపోతుంది కదా, చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఇక్కడేమన్నా మళ్ళీ ఏమన్నా కొత్త వారికి ఏమైనా సరే అవకాశం ఇస్తారంటే అదో పెద్ద క్వశ్చన్ మార్కే. మొత్తంగా చూసుకుంటే కొత్త పాలసీ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఫెయిల్ అవుతుందనేసి ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. ఆదివారం రాత్రి వరకు కృష్ణా జిల్లాలో 13, కర్నూలులో 1, నంద్యాల 1, ఎన్టీఆర్ జిల్లాలో 7, పల్నాడు జిల్లాలో 1, ప్రకాశం జిల్లాలో 3, తిరుపతిలో 1, విజయనగరంలో 1, కడప జిల్లాలో 2 వీటికి మాత్రమే టెండర్లో నోటిఫికేషన్స్ కూడా అంటే దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తుంది. 30% బార్లే లాటరీలోకి వచ్చాయంట. 840 బార్లకు లాటరీ తీయాలంటే మొత్తం 3,360 దరఖాస్తులు రావాలి. అది కూడా ప్రతి బార్కి 4 చొప్పున దరఖాస్తులు అందాలి. ఒకవేళ ఏదైనా బార్కు 4 కంటే ఎక్కువ దరఖాస్తులు వేస్తే మొత్తం దరఖాస్తుల సంఖ్య ఇంకా పెరగాలి. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే చివరికి సగం బార్లకైనా వస్తాయా అనే డౌట్స్ కూడా రేజ్ అవుతున్నాయి. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి కుట్రలు కుతంత్రాలు అటువంటివి. సో 26వ తేదీ కాబట్టి రేపటి వరకు వేచి చూడాలా. తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అనేది అందరికి కూడా చాలా స్పష్టంగా అర్థమైపోతుంది.